నేనేమంటానంటే దీని మీద ఇక్కడే కాదు, కాకినాడే కాదు, తణుకు, నెల్లూరు అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఇది పెద్ద స్కామ్ అధ్యక్ష. దీని మీద నారాయణ గారు ఇప్పటికే నారాయణ గారికి వారి దృష్టిలో ఉంది. కానీ దీనికి ఒక కమిటీ నియమించి మరి మీరు ఉండొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఉంటే బాగుంటుంది అనుకున్నారు కమిటీలో. సిఐడి ఎంక్వైరీ వేయాలి సార్, వేసి దీని మీద విచారణ చేసి ఎవరి బాధ్యులు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుని ఈ అమౌంట్ అంతా రికవర్ చేయాలి అధ్యక్ష. రికవర్ చేసినప్పుడే దీనికి రేపు పొద్దున ఇటువంటి పొరపాటు జరగని మీ ద్వారా కోరుకుంటూ చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాను. డెఫినెట్గా ఇది ఎంక్వైరీ చేయవలసిన వ్యవహారమే. ఇంకా కొండబాబు గారికి అవకాశం ఇచ్చాం కాబట్టి మా రాధాకృష్ణ గారికి కూడా ఇవ్వాల్సి వస్తాం. థ్యాంక్ యూ సార్. నా చిన్న సబ్మిషన్ సార్, ఏమి లేదు సార్. ఇది గత అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా చర్చించాం అధ్యక్ష. దీని మీద తణుకులోకి సంబంధించి 29 బాండ్లు దాదాపు 750 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష. అవన్నీ కూడా సీజ్ చేశారు, ఆపారు. అవన్నీ కూడా బాగానే ఉన్నాయి సార్ అధ్యక్ష. మరలా అవి రీఇన్స్టేట్ చేశారు. ఇప్పుడు ఒకటి వచ్చి డంపింగ్ యార్డ్ పేరుతో ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి నిన్న కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు దాన్ని రివైజ్ చేసే విధంగా అగ్రికల్చర్ ల్యాండ్గా కానీ స్క్వేర్ యార్డ్గా కానీ సబ్ రిజిస్ట్రార్ నుంచి సర్టిఫికేట్ తీసుకోమని చెప్పారండి అధ్యక్ష. దాని మీద నిన్న వాళ్ళు వాల్యూ తీసుకుంటే దాదాపు 33,000 రూపాయలు మళ్ళీ స్క్వేర్ యార్డ్కి వేశారు అధ్యక్ష. అంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా మరలా ఫర్దర్గా ఏదైతే అప్పుడు మిస్అప్రాప్రియేషన్ జరిగిందో వాళ్ళకి మళ్ళా ఉపయోగపడే విధంగా ఇది ఉంది అధ్యక్ష. దీని మీద ఒకసారి మంత్రి గారు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గత అసెంబ్లీ సమావేశాలప్పుడు మంత్రి గారు ఏసీబీకి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. దాని మీద ఇప్పటి వరకు ఏదైనా ఏసీబీ నుంచి మనకి రిపోర్ట్ వచ్చిందా ప్రభుత్వానికి? ఇంకా దాని మీద ఏ విధంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనే దాని మీద మంత్రి గారు ఈరోజు సభకి తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. నారాయణ గారు. అధ్యక్ష, ఈ టీడీఆర్ బాండ్స్ విషయం గత ప్రభుత్వంలో కంప్లీట్గా టోటల్ అవతకలు చేసింది అధ్యక్ష. ఒక మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దాని వాల్యూ 63 కోట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఎక్కడో, అంటే రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగిందంటే వెరీ సింపుల్, ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేస్తుంది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష, మొత్తం విశాఖపట్నం వరకు 226 బాండ్స్ యాక్చువల్గా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 95 వచ్చి షార్ట్ ఫాల్స్కి వాళ్ళకి మెసేజ్ ఇచ్చున్నాం, వాళ్ళు వచ్చి షార్ట్ ఫాల్స్ క్లియర్ చేయాలా. 51 వచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలా, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 80 వచ్చి ఫైనల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో 80 బహుశా ఒక 1 వీక్లో అవుతాయి అధ్యక్ష. ఈ 51 కూడా వాళ్ళు గిఫ్ట్ ఇస్తే అవి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే, అంటే సభ్యులు అన్ని మున్సిపాలిటీస్లో అడిగారు కాబట్టి రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాము, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి